నడుస్తున్నది. సో అల్టిమేట్‌గా మీరేం అంచనా ఏసిర్రు? ఏం జరుగుతుంది రాష్ట్రంలోని మీరు ఒక అంచనాకొచ్చిర్రు, విశ్లేషించుకుంటున్నారు? యాక్చువల్‌గా ఏందంటే ఒక జెన్యూన్ ఇష్యూ, ఒక జెన్యూన్ ప్రొటెస్ట్‌ను కొంత జనాల బతుకుకు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుపోయి ఒక రాజకీయ అంశంగా ఒక 2 పార్టీల మధ్యలో చేస్తున్నటువంటి రగడగా తీసుకొచ్చి ఒక 2 కుటుంబాల మధ్యలో అనే లెక్కలో తీసుకొచ్చి పెట్టే సిచ్యువేషన్ మాత్రం చాలా క్లియర్ కట్ కనబడుతున్నది. సో అంతకుముందు అపోజ్ చేసిండ్రు ఆ ఫార్మా కంపెనీ అక్కడికి వస్తేందుకు కొడంగల్లో లగచర్ల దగ్గర కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఒక 5 తాండాలు విలేజ్ అన్ని కలిపి అలా పోలేపల్లి ఉన్నది, డిఫరెంట్ హకీంపేట ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి కదా. సో పులిచెర్ల కావచ్చు. సో ఈ అక్కడ అక్విజిషన్ దాని గురించి అంతా ముందేమో వీళ్ళు అపోజ్ చేసి ఇప్పుడేమో వాళ్ళే దాన్ని ముంగడబడి మళ్ళీ చేస్తూ ఉన్నారు. సో దీనికి ఏంటంటే అసలు రియల్ ఇష్యూ ఏంటంటే అంతకుముందు అసలు ఆ జనాలకు తెలియదు, వాళ్ళకు ఇక్కడ ఇంత డిజాస్టర్ జరుగుతూనే తెలియదు. ఆ వెంకటరెడ్డి అని మొన్న దెబ్బలు తిని ఉన్నాడు కదా, ఆ వెంకటరెడ్డి యాక్చువల్గా అంతకు ముందే అక్కడికి వచ్చి ఒక 5 మందిని ఉట్టిగా తీసుకొచ్చుకొని వాళ్ళతోని ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తున్నాయో సంతకాలు తీసుకున్నాడు. అసలు ఫస్ట్ దానికి ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉండాలి కదా, గ్రామ సభలు పెట్టాలి, పబ్లిక్ హియరింగ్స్ ఇవన్నీ పెట్టాలి. పెట్టకుండానే వీళ్ళేదో మామ అనిపించే ప్రయత్నం చేసిండ్రు. చేసినప్పుడు అప్పుడు జనం మొత్తం పోయి అక్కడ కొంతమంది యూత్ తయారై వాళ్ళ నా దగ్గర కూడా వచ్చారు. యాక్చువల్గా నాతో కూడా దాదాపు 8-10 నెలల నుంచి వాళ్ళు నాతో కూడా మాట్లాడుతున్నారు. ఆ జనం మొత్తం తాండాల లంబాడి పిల్లలు కొంతమంది యూత్ ఏం చేసిందంటే, అరే ఏదో చిన్న పేపర్ యాడ్ ఏదో వచ్చింది ఇంగ్లీష్ పేపర్లో, ఐ థింక్ డకన్ క్రానికల్లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో దేంట్లో వచ్చింది. దాని తర్వాత ఆంధ్రజ్యోతిలో వచ్చిన 2-3 లైన్లు ఏదో వచ్చిందంట. అది చూసిన తర్వాత ఇది ఏంది అని చెప్పిన తర్వాత కనుక్కుంటే వీళ్ళందరూ పోయి కనుక్కుంటే ఫార్మా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అసలు ఈ ఇండస్ట్రీస్తో ఎట్లా డిజాస్టర్ జరుగుతుంది వాళ్ళు వచ్చి మొత్తం తిరిగినారు. జీడిమెట్ల కావచ్చు, ఈవెన్ ముచ్చర్ల సైడ్ పోయినారు, పోలేపల్లి కూడా పోయినరు. పోయిన తర్వాత వాళ్ళు చూసి అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు ఏంటంటే, ఎస్ మేము ఈ ల్యాండ్స్ మేము ఇయ్యం, 80% ఏం ఇయ్యం. ఈ రోటి దండా కాడ ఈ అంతకు ముందే జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, వీళ్ళందరూ కూర్చొని కమిటీ వేసుకున్నారు. కమిటీ వేసుకొని జేఏసీస్గా ఫామ్ అయ్యి 80% మేము ఈ ల్యాండ్ ఇయ్యమని, గవర్నమెంట్ వీళ్ళు ఏం చేస్తున్నారు 80% మేము తీసుకుంటామని వీళ్ళు ఒక దుర్మార్గమైన ఆలోచనతో వీళ్ళు చేసిండ్రు. సో వీళ్ళు వచ్చిన తర్వాత జనం కూడా అక్కడ ఏమంటారు అంటే, మేము ఓట్లు వేసింది మాకు ఇంత ముందున్న గవర్నమెంట్కు వీళ్ళు మంచిగా చేస్తారు కావచ్చు, మా ప్రాంతంకి ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఉన్నాడు, ముఖ్యమంత్రిగా వస్తున్నాడు కాబట్టి మా బతుకులు బాగుపడితే ఉన్నా కానీ మా బతుకుల మీద ఇట్లా మన్ను పోస్తారని చెప్పి మేము అనుకోలేదని సామాన్యమైన తాండవాళ్ళగిన వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఇన్సిడెంట్ ఎట్లా అంటే, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు, మాకు వద్దని చెప్తున్నారు. హైదరాబాద్ దానికి వచ్చిండ్రు, చాలా మంది లీడర్స్ దగ్గరికి తిరిగిండ్రు, ఇవన్నీ జరిగినాయి. చాలా మంది ఇళ్ళకి కూడా తిరిగిండ్రు, ఈవెన్ ఎన్వైరన్మెంటలిస్ట్ దగ్గర కూడా చాలా మంది దగ్గర పోయిండ్రు. సో ఇది ఓవర్ నైట్ ఏదో ఫ్లేర్ అప్ అయిన ఇన్సిడెంట్ గా లెక్క మాత్రం నేను చూస్తలేను చాలా క్లియర్ కట్ గా. సరే ఒకటేందంటే ఒక ఇన్సిడెంట్ కలెక్టర్ మీద దాడి జరిగింది, కలెక్టర్ ను కొట్టిండ్రు అని అంటే, సరే కలెక్టర్ కార్ డ్యామేజ్ అయింది, ఆయన నా మీద దాడి జరగలేదని కానీ ఆయన కార్ డ్యామేజ్ అయింది, మిగతా ఒకరిద్దరిని కొట్టిండ్రు. కానీ గవర్నమెంట్ కూడా ఏంటంటే దీన్ని అంతకు ముందే ఒక ఇన్సిడెంట్ జరిగింది October 25th రోజే. ఇప్పుడు అక్కడ శేఖర్ అని ఎంపీపీ మండల ఇన్ఛార్జ్ ఎవరు ఎంపీపీని శేఖర్ డైరెక్టర్ లో పెట్టిండ్రు. వీళ్ళు పోలీసు వాళ్ళు పెట్టిన తర్వాత కూడా వీళ్ళు ఒక స్తంభం పెట్టిన దాన్ని పట్టుకొని పోయి అందరు పబ్లిక్ పోయి దాన్ని గుద్దిరు కూడా. సో అంటే ఆల్రెడీ జనం మూడ్ అక్కడ రెవల్యూషన్ మూడ్ ఉన్నది అనేది చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది. తిరుగుబడుతున్నారు జనము, మర్తా క్యానకర్త అన్నట్టుగా. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, ఇప్పుడు అక్కడ తాండావాళ్ళు కనుక ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బట్టలు కూడా అరే వీళ్ళు సపరేట్ చేస్తారు కావచ్చు అని, వీళ్ళేందని ఒక తాను బట్ట కాదు, ఒక తల్లి పిల్లలు కూడా కాదు. చూడబోతుంటే కేటీఆర్ అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ కవల పిల్లలు లెక్క కనబడుతున్నారు అసలు చూస్తుంటే జనానికి అయితే క్లియర్ కట్ గా. ఎందుకంటే సేమ్ వాళ్ళు అదే చేస్తున్నారు, వీళ్ళు అదే చేస్తున్నారు. వాళ్ళు అనేది ఏంటంటే, మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే ఎవరైతే మాతో మాట్లాడాలి కదా, ఈ మధ్యవర్తులు వచ్చేది ఎక్కడిది. సో ఈ కలెక్టర్ పోయి ఓకే కలెక్టర్ అక్కడ దాకా పోయి మాట్లాడేందుకు పోయినా కానీ జనం లోపల సరే ఎవరైనా ఒకరిద్దరు ప్లాన్ చేస్తే అది తెలియదు కదా, వాళ్ళు ఎంక్వైరీలు ఏం చేస్తారో తర్వాత సంగతి. కానీ ఆ ఫోన్ రికార్డులలో ఏమున్నాయి ఏం సంగతి కాలవడంతా బయటికి వస్తే కానీ తెలియదు. కానీ క్లియర్ కట్ గా జనం లోపల మాత్రం తిరుగుబాటుతనం వచ్చేసింది క్లియర్ గా. వడిసేల రాళ్ళు లింపి వడిగా కొట్టితేను, కారాపు నీళ్లు తెచ్చి కండల్లో చల్లితేను, నీ మిలిటరీ పారిపోయారో అని, నీకు గోరిగడతాం బిడ్డ గోల్కొండ కిలా కింద అనే సాహిత్యాలు కూడా అటువంటి పోరాటాలు జరిగే జాగా కదా ఇక్కడ. తిరుగుబాటు అనేది ఇక్కడ నైజంలో ఉన్నది. నిన్న మొన్న ముఖ్యమంత్రి కూడా ఎక్కడో ఇంగ్లీష్ ఛానల్కు మాట్లాడుకుంటూ చెప్పారు, ఈ గడ్డ మీద పోరాటం ఉంటుంది అని చెప్పారు. సో ఈ పోరాటం అనేది మేము ఇక్కడ ఇయ్యము, ఎందుకంటే ఫార్మాస్యూటికల్ కంపెనీలతో ఎంత నష్టం జరిగింది. ఈవెన్ హైదరాబాద్ లో దాదాపు 7 years బ్యాక్ అనుకుంటా, ఇక్కడ గండిగూడెం దగ్గర 23 లక్షల చేపలు చచ్చిపోయినాయి. మోర్ దాన్ 23 lakhs చేపలు 5 kg నుంచి 10 kg వరకు పటాన్ చెరువు ఇస్ ద మోస్ట్ పాపులెస్ట్ పాయిజనస్ ప్లేసెస్ ఏంది ఫార్మాస్యూటికల్ కాడికి వచ్చాయి వరల్డ్ లో. అంటే వరల్డ్ లో 20% మెడిసిన్స్ జనరిక్ మెడిసిన్స్ ఇండియాలో తయారవుతాయి. దాంట్లో 50% ఖాళీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో తయారవుతాయి.
అయితే అక్కడ వీళ్ళు ఇండస్ట్రియల్ వేస్ట్ టాక్సిక్ ఎఫ్లుయెంట్స్ మొత్తం అందులో కేసు దాని మీద కేసులు పెట్టి ఇప్పటిదాకా దానికి ఏం కాలే. దాంట్లో వాళ్ళు 6 కంపెనీల మీద కంప్లైంట్ చేసిండ్రు. 6 కంపెనీల మీద హెట్రో అనేది కూడా ఒక కంపెనీ దాంట్లో. వీళ్ళు గత ప్రభుత్వం ఇలా ముంగడికి వచ్చి మొసలి కన్నీరు లెక్క గార్చుకుంటా ఏదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు నెత్తి మీద చేయి పెట్టి మేమున్నాం చూసుకుంటా అనేటోళ్ళు వాడిని మాట్లాడుతున్నాడు నిన్న కేటీఆర్. ఇప్పుడు ఆ కేసెస్ సంగతి ఏమైంది? ఉల్టా ఆయనకి ఏం చేసిండ్రు? పార్థసారథి రెడ్డికి రాజ్యసభ పంపించారు. దే ఆర్ క్రిమినల్స్ వీళ్ళంతా. ఫార్మా కార్పొరేట్ క్రిమినల్స్. వీళ్ళు కార్పొరేట్ క్రిమినల్స్ బొక్కల వాడాలి. ఇంజెక్షన్స్ రెమిడెసివిర్ దాని మీద బ్లాక్ మనీ అడ్డగోలుగా దొరికింది కదా. దాదాపు అరౌండ్ 200 crores వరకు రెడ్ హ్యాండెడ్ గా ఆఫీస్ లో 180 crores అని చెప్పిండ్రు. అది ఇంక ఎక్సెస్ ఉన్నదని చెప్పిండ్రు. రెడ్ హ్యాండెడ్ దొరికినోని నువ్వు తీసుకొచ్చి రాజ్యసభ పంపించినవే. కార్పొరేట్ క్రిమినల్స్ ను మీ దగ్గర పక్కకు పెట్టుకొని యు ఆర్ ఆల్సో క్రిమినల్స్. వీళ్ళు కూడా క్రిమినల్ చేసిరు కాబట్టి వీళ్ళని తక్కువ చేసిరా. ఎక్కడ మాట్లాడితే అక్కడ అంగదొక్కి ఫార్మాసిటీ కోసం సేకరించిన 15,000 ఎకరాలు వచ్చిన మొత్తం కంపెనీలు వచ్చాయి కదా, మొత్తం ఫార్మానే వచ్చేది. అసలు యాక్చువల్ గా హైదరాబాద్ అసలు ఆల్మోస్ట్ ఖతం అయిపోయేదేమో, సర్వనాశనం చేస్తారు. ఇప్పుడు 1-2 ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉంటేనే దాదాపు 15 నుంచి 17 స్క్వేర్ కిలోమీటర్స్ దూరంలో గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుందని రిపోర్ట్స్ ఉన్నాయి. అట్లా వస్తుంటే నువ్వు వేల ఎకరాలు తీసుకొచ్చుకొని పెట్టి నువ్వు సర్వనాశనం చేసినందుకే తప్ప. ఇప్పుడు మూసీ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు దివిసి కూడా పోయినరు. వాళ్ళు ఆ పిల్లలు దివిసి కూడా పోయినరు. నేను కూడా మన ఆంధ్ర పోయినప్పుడు చూసిన డైరెక్ట్ సముద్రంకు పైప్ లైన్స్ వేసేసిండు. పై నుంచి కిందాక పైప్ లైన్స్ వేసి ఇప్పుడు వీళ్ళు కూడా గదే చేస్తున్నారు. ఇప్పుడు నీకు ఎందుకు మూసి కెమికల్ వాటర్ తో వాడు నీకు ముఖ్యమంత్రి చెప్తున్నాడు కల్లుల విషం ఉన్నదని చెప్తున్నారు, పాలల విషం ఉన్నదని చెప్తున్నారు, కూరల విషం ఉన్నదని చెప్తున్నారు, పాలకూరల విషము, టమాటాల విషము, ఉల్లిగడ్డల విషము, ఆలుగడ్డల విషము, ఇవన్నీ చెప్తున్నాడు. కానీ విషయం దేంతో వచ్చింది ఆయన అంటే ఇండస్ట్రియల్ వేస్ట్ కదా. గా మాట మాట్లాడతలేడు. ఇవన్నీ చెప్పి రెచ్చగొడుతున్నాడు. ఈవెన్ ఆయన దగ్గర మాట్లాడిన కూడా కెమికల్స్ అనే పదం వాడిండు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేదిక మీద మాట్లాడుకుంటా కల్లులో కూడా విషం ఉన్నదని చెప్పని అంటున్నారు అని చెప్పని కెమికల్స్ అనే పదం వాడిండు. ఆ కెమికల్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? నీ దీవీసు ఈ కంపెనీస్ వీటి సంగతి ఏందో ప్రక్షాళన చేయకుండా మూసీకి నేను 150 కోట్ల రూపాయలు పెట్టి నేను సుందరీకరణ చేస్తా, అద్భుతంగా చేస్తా, ఈ 3 పీస్ ఫార్ములా పెట్టి పడవలలో తిరుగుకుంటా పన్నీరు తిరుగుకుంటా పెగ్గులు వేసుకుంటూ తిరగాలి వీళ్ళంతా జనాలు. సో అసలు ఇష్యూ ఎక్కడ ఉన్నది? ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కోసం 650కి పైన ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. అంటే మొత్తం మోస్ట్ పాయిజనస్ ప్లేస్ గా తయారు కాబోతున్న తెలంగాణ. ఈ జనానికి కూడా అర్థం కావాలి. ఒకటి చెప్పేది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి. అందుకే వీళ్ళని ఉట్టిగా అంటలే నేను కవల పిల్లలని చెప్పి రేపు అనదలుచుకున్నారు. ఏంటంటే వాళ్ళు అదే పని చేస్తున్నారు, మీరు కూడా అదే పని చేస్తున్నారు. వాళ్ళు తిరగబడి ఒక సమస్య గురించి వాళ్ళు మాట్లాడారు, ఒక ఇన్సిడెంట్ జరిగింది. కానీ మీరు మూలాలు పక్కకు పెట్టి దీన్ని నిజమైన ఒక బతుకు తెరువుకు సంబంధించిన సమస్యను తీసుకుపోయి మీరు ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూగా చిత్రీకరించే కాడికి తీసుకొచ్చేసి ఆ పంచాయతీ తీసుకొచ్చే కాడికి పెడుతున్నారు. అది మీకు కూడా క్రిమినల్ ఆలోచన. ఒక పాలసీ తీసుకోగలుగుతుందా? ఫార్మా కంపెనీలు వద్దు, దీని వల్ల ప్రాబ్లం అవుతుందా? తీసుకోవాలి. తీసుకోలేవు కదా. అందరు ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు అపోజిషన్ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా రైతులను కొడతారా అంటున్నారు. రైతులు దేనికి పోరాటం? ఫార్మా కోసం. మరి ఫార్మా వద్దని వీళ్ళు చెప్తారా? వీళ్ళు ఉన్నప్పుడు కూడా అదే పనులు చేసిండ్రు కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళందరు కలిసి తోడు దొంగ లెక్కనే వీళ్ళందరూ పైసలు పంచుకుంటున్నారు. అందరికి పైసలు పోతున్నాయి దీనిలో ముడుపులు. అందరికి ఎవడైతే ఏందిరో చెట్టు మీది కొంగలే జనం సొమ్ము దినగా మరిగిన బట్టెబాజు దొంగలే అని చెప్పని అన్నట్టు వీళ్ళందరూ బట్టెబాజు కానీ అన్ని రాజకీయ పార్టీలు ప్రజల పక్షాన కనుక మాట్లాడితే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అటు మాట్లాడారు, వీళ్ళు అపోజిషన్ మాట మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు ఇటుండి వీళ్ళు ఈ మాట వీళ్ళు మాట్లాడుతున్నారు. కేసీఆర్ కావచ్చు, వీళ్ళంతా. బీజేపీ కూడా సేమ్ స్టాండ్ తీసుకుంటుంది కదా. ఎందుకు కొట్లాడతలేదు బీజేపీ కూడా? ఎందుకు కొట్లాడతలేదు అక్కడ? ఏ పార్టీలు ఎందుకు ప్రజల పక్షాలు ఎందుకు కొట్లాడదు? వాళ్ళు ఉద్దో మొర్రో అంటున్నారు. మా బతికేదా మేము బతకని చిన్న ఎకరంన్నర 2 ఎకరాలు వాళ్ళంతా అరే మా బతికి మేము ఎక్కడికి పోయి మేము ఎట్లా బతకాలి? మీరు నాగార్జున సాగర్ అప్పుడు కట్టినటువంటి లంబాడి తల్లులకే కాంపెన్సేషన్ ఇయ్యాలి వరకు ఇయ్యలేదు. సరే మీరు కాంపెన్సేషన్ సగవడి ఇచ్చినా కానీ జనం కూడా ఏమంటారు అంటే తిరగబడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? ఆడ భూమి లేని వాళ్ళు కూడా వచ్చి కొట్లాడుతున్నారు అని చెప్తున్నారు. భూమి వాళ్ళ నాయనల పేర్ల మీద ఉన్నది, అమ్మ పేర్ల మీద ఉన్నది. రేపు పొద్దుగల వాళ్ళ పేర్ల మీద అవుతుంది. ఏం లేకుండా పోయి మాట్లాడతాం. అబ్బా నాలో కోసం మేము కూడా పోయినాం పబ్లిక్ హియరింగ్ కు. మేము కూడా ఎక్కడెక్కడికో జైనూరుకు పోయినాం, గోదావరికి పోయి జనం కూడా పోయి ఇట్స్ ఇంట్రెస్ట్, జనం ఇంట్రెస్ట్ కదా. రేపు అక్కడ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయితే మనకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఈయన కూడా ముఖ్యమంత్రి మాట్లాడు సిరీస్ కంపెనీ దిల్షునార్లో చైతన్యపూర్ ఉన్నప్పుడు గ్రౌండ్ వాటర్ మాకు చాలా ఇబ్బంది అయ్యేది, మేము కాలేజ్ డేస్లో అన్నప్పుడు. కరెక్టే. మరి ఇప్పుడు అక్కడ కూడా నీకు అదే కాబోతున్నది కదా, నువ్వు అదే చేయబోతున్నావు కదా. మరి నువ్వు దిక్కు ఎగ్జాంపుల్స్ చెప్తున్నావు, మళ్ళీ ఇంకో దిక్కు అవుతుంటే చూస్తున్నావు కదా. ఇదెక్కడి కథ? వాళ్ళు ఎవరు గవర్నమెంట్లు ఉంటే వాళ్ళు కార్పొరేట్ విలన్స్ అయిపోతున్నారు. వీళ్ళంతా కార్పొరేట్లకు వీళ్ళు చెంచాలుగా తయారైపోయినాయి. ఆల్ గవర్నమెంట్స్ దే ఆర్ ఇన్ కొల్యూజన్ విత్ ఏంటంటే కార్పొరేట్ కంపెనీస్. ఎందుకు? ముడుపులు.
మేఘా కృష్ణారెడ్డి చూసినా కదా మనం చాలా క్లియర్ కట్ గా వీళ్ళకి పైసలు ఇచ్చిండు, వాళ్ళకి అన్ని రాజకీయ పార్టీలకు పైసలు ఇచ్చారు. కంప్లీట్ గా వాళ్ళ పైసలతోనే ఎవ్వడు వచ్చినా గానీ మళ్ళీ అగైన్ ఉన్నోని ఏ చట్టం అయినా ఏ పవర్ లో ఏ పార్టీ అయినా కానీ కార్పొరేట్లకు చుట్టము. ఇప్పుడు వీళ్ళు అదే కాంప్రమైజ్ పాలిటిక్స్, మనీ ఎక్స్చేంజ్ పాలిటిక్స్. కాకపోతే అప్పుడు తక్కువ వస్తాయి, అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ వస్తాయి. ఈ పీపుల్స్ పర్స్పెక్టివ్ లో మాట్లాడితే మాత్రం చాలా క్లియర్ కట్ చెప్తున్నా వీళ్ళందరూ కలిసే ఉన్నారు. ఇలా ఇన్ని మాట్లాడి నగదే నిన్న అది చూసితే నాకు వండర్ అనిపిస్తుంది. అమ్మానేమో దొంగే దొంగ 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 అన్నట్టుగా మేము చూసుకుంటాం అని. అరే ఏమో లారీలతో దొక్కిచ్చిండు కదా నేరెళ్ళలా జనాలను, బతకనిచ్చిండు. అసలు చచ్చిపోతే కూడా సాగును కూడా వేరే తిరిగి చిత్రీకరించి శవాలను కూడా ఇళ్ళకి తీసుకుపోలేదు కదా వీళ్ళు. ఇలా చాలా మందికి నచ్చకపోవచ్చు ఇట్లా మాట్లాడితే, వాళ్ళు అయిపోయి అధికారం పోయింది కదా అని. కానీ వీళ్ళు మళ్ళీ మేమేందో పునీతులమైనట్టు కేసీఆర్ రాజ్యం మళ్ళీ రావాలన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు తప్పే చేస్తున్నారు. ఇప్పుడున్న అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా సేమ్ అదే మిస్టేక్ చేస్తున్నారు. అసలు అనవసరమైన నాన్ ఇష్యూను వీళ్ళు ఇష్యూ చేసి కేవలం పైసల గురించి. ఇప్పుడు కలెక్టర్ సరే తోపులాటలా కలెక్టర్ కు జరిగింది, కానీ వాళ్ళ పక్కా బరాబర్ అటువంటిది ఏది కూడా ఫిజికల్ యాక్షన్ కొట్లాటకు పోవద్దు, దాడులు జరగొద్దు. కానీ ఏంటంటే ఈ దాడిల పర్స్పెక్టివ్ తీసుకొని వాళ్ళని మొత్తం ఆగం చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళ జీవితాలను నాశనం చేసి ఇప్పుడు కూడా పోయి మళ్ళీ ఆడ రెచ్చగొట్టట్టు ఎందుకు మాట్లాడాలి, బరాబర్ మేము తీసుకుంటాము ఇవన్నీ చెప్పాలి. సో దాన్ని సింపథెటిక్ గా వాళ్ళ జీవితాలు మొత్తం అంటే పర్యావరణాన్ని కంప్లీట్ గా సర్వనాశనం చేసేటువంటి కుట్ర. పైసలు ఏం చేసుకుంటారు, పోయిందే కాదు చుట్టూ ఇంకా భూమి కూడా నాశనం అయిపోతుంది కంపెనీ వచ్చిన తర్వాత మొత్తం. అంటే ఇప్పుడు వీళ్ళు ఇదేమంటారు, ఫస్ట్ ఫేజ్ లోనే 1100-1300 ఎకరాలు అంటున్నారు. డబ్బులు తీసుకొని పోయినా నుంచి వెళ్ళిపోతాడు, భూమి ఉన్నాయని ఇంకా నాశనం అవుతాడు, మొత్తం నాశనం అవుతారు. అక్కడే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇంకా సర్వనాశనం అవుతారు. ఇంకోటి దీన్ని ఏంటంటే ఒకటే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనే చిత్రీకరిస్తున్నారు. అలా కాంగ్రెస్ మాజీ ఉప సర్పంచ్ కాడికెళ్ళి కూడా అందులో ఉన్నాడు, ఇప్పుడు అరెస్ట్ అయ్యి దాంట్లో A16 ఉన్నది అతను. అంటే చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. అక్కడ శివకుమార్ అంటే మొత్తం ఈ జేఏసీకి సంబంధించిన ఆయన బీజేపీ పార్టీ అట. అంటే లోకల్ లీడర్షిప్ ఉన్నది, కానీ స్టేట్ లీడర్షిప్ కాడికి వచ్చినప్పుడు వీళ్ళంతా ఒక పార్టీ సైడ్ ఇట్లా నెట్టి పెడతా ఉన్నారు. మరి వీళ్ళు పోయి కొట్లాడతలేరు, నోటి మాట బయటికి మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళు బయట ప్రాంతాలలో కూడా చేసారు కదా. సరే పెద్ద మూవ్మెంట్ జరగవచ్చు. ఈవెన్ నువ్వు పోలేపల్లి ఎంతమంది చచ్చిపోయిన తర్వాత దాదాపు 60 మంది దాకా చచ్చిపోయారు. చచ్చిపోయినాక కూడా మేము మొత్తం తీసేసుకుంటాము, టేక్ ఓవర్ చేసుకుంటాము, తీసుకోవచ్చు. నందిగ్రామ్ కావచ్చు, సింగూర్ కావచ్చు, ఇటువంటి అయినా మేము తీసుకున్నాము చేస్తామని. కానీ అక్కడ మీకు వచ్చేటువంటి రియాక్షన్ తెలంగాణ భూమిని మొత్తం పుండు చేసి నాశనం పట్టిస్తున్నారు. ఓపెన్ కాస్ట్లు ఎట్లయితే జరిగినాయో ఇక్కడ కూడా సేమ్ మీరు అదే పని చేస్తున్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీల కుట్రలు ఉన్నాయి అనేది అయితే నేను చాలా క్లియర్ గా. సో దాని తర్వాత అంటే కంటిన్యూషన్ గా కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారు, ఆయన పాత్ర ఉన్నది, ఆయనే ప్రొవోకేట్ చేసిండు, ఎవరిని పట్నం నరేంద్రతో మాట్లాడిండు, నరేందర్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడి మొత్తం ఈ స్కెచ్ చేసారు, ఏం అయితే అది చేయండి, వైలెన్స్ క్రియేట్ చేయండి అని చెప్పి